ముఖ్యంగా సుండపల్లి మండలంలో కానీ కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు ఇస్తున్న కొంతమంది నాయకులు రెడ్ శాండిల్ స్మగ్లర్స్, ముఖ్యంగా రెడ్డి నారాయణ అనే వ్యక్తి, అతని పరిస్థితి ఏ రకంగా ఉన్నాడు, ఈరోజు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ వల్ల ఏ స్థితిలో ఉన్నారు, ఇటువంటి వ్యక్తులకు రాయచోటి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పెట్టడం, అదే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతా రెడ్ శాండిల్ అని చెప్పి ఆయన చెప్పడం, రెడ్ శాండిల్ స్మగ్లర్ని పక్కన పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్మగ్లర్స్ అనే ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఇటువంటి వ్యక్తులు సుండపల్లి మండలంలో కానీ, ఇటువంటి రెడ్డి నారాయణ వ్యక్తులు కానీ, మహేష్ నాయుడు లాంటి వ్యక్తులు కానీ, వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతిపెద్ద స్మగ్లర్లుగా ఎదగటం, దావూద్ ఇబ్రహీం లాగా తయారవుతారు వీళ్ళు. ఇటువంటి వ్యక్తులను అణిచివేయాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్మగ్లింగ్ అనేది అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళ వల్ల సమాజంలో వ్యక్తులు కానీ చెడిపోయేదానికి ఆస్కారం ఎంత ఉంది. కాబట్టి దీనిపైన తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తిస్తుందనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారు.